ఆఫ్ చేసాం. ఏమైంది మీకు? సీరియల్ కి టైం అయింది. ఇక్కడ మ్యాచ్ టెన్షన్ తో మేము చేస్తుంటే అక్కడ ఏడుపు సీరియల్స్ కావాల్సి వచ్చిందా మీకు? ఏంటి వదినా ఇది నువ్వు? ఇక్కడ మేము టెన్షన్ లోనే ఉన్నాం. స్రవంతి సీరియల్లో హీరో వస్తాడా రాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ వచ్చినా ఆ తుఫాన్ లావుని చూస్తాడా చూడడానికి ఒకటే టెన్షన్. అందుకే మేము ఈ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలి. లేవండి. హలో బుజ్జి. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 hours నుంచా? అక్కడ వర్షం లేదా? చాలా హెవీగా పడుతుంది సార్. నువ్వు అక్కడే ఉండు, నేను 2 minutes లో వచ్చేస్తాను. బుజ్జి ఏంటిది? నా కోసం ఇలా వర్షంలో వెయిట్ చేయాలా? వెళ్ళొచ్చు కదా. మీకు జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. దాన్ని కూడా నా కోసం రిస్క్ చేశారు. అలాంటిది మీకోసం నేను వర్షంలో వెయిట్ చేయలేనా? నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను. నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. జోక్ లేయొద్దు సార్. జోక్ కాదు, నేను చెప్పేది నిజం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. మొదటి ఇష్టమేమో అనుకున్నాను, కాదు ప్రేమని తెలుసుకున్నాను. ఆ ప్రేమ కోసమే పోలీస్ ఆఫీసర్ అని అబద్ధం చెప్పి నీకు దగ్గరయ్యాను. నీ పరిచయంలో నువ్వు, నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ నిజాయితీ అన్నీ నాకు నచ్చాయి. నీ ప్రేమ పొందటం కోసం ఇదంతా చేశాను. నిజం బుజ్జి. బుజ్జి ప్లీజ్, బుజ్జి నా మాట విను. నీకు దగ్గర వాళ్ళని తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఊరు కానీ ఊరు, ముందు వెనక ఎవరు లేరు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, అమాయకురాలు. దీన్ని మోసం చేయడం సులభం అని నీ ఉద్దేశం కదా? అది కాదు బుజ్జి, నేను చెప్పేది ప్లీజ్ నా మాట విను. ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ లీవ్ మీ అలోన్. పాపమే, నాకెందుకో తను చేసిన దానిలో తప్పేం కనిపించట్లేదు. ఏదో నీకు దగ్గర అవ్వాలని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాడే గానీ ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేయలేదుగా. చూడు, ఇంకెప్పుడు అతని గురించి మాట్లాడొద్దు. హే, నీ బాయ్ ఫ్రెండే? బాయ్ ఫ్రెండ్ లేదు, గీ ఫ్రెండ్ లేదు. నోరు మూసుకుని పద. బుజ్జి ప్లీజ్. బుజ్జి వెనక ఫాలో అవుతున్నాడే. వెనక్కి చూడకుండా నడు. బుజ్జి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. బుజ్జి స్థలాలకు వచ్చిన సమస్య ఏమి లేదు. నేను రేపే హైదరాబాద్ వెళ్ళి సీఎం గారితో మాట్లాడి త్వరలోనే ఆ ఇళ్ల స్థలాలు మీకు మంజూరయ్యేలా ఓకే. నమస్కారం. ముందు దీని సంగతి చూడు. నీకేం కావాలమ్మా? సార్ అది చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అది సార్, అతను మమ్మల్ని టీజ్ చేస్తున్నాడు. రోజు వెంటపడి ఏడిపిస్తున్నాడు సార్. ఎవరు? అతనేనా? ఈ మధ్య నీడు లవ్ గివ్వని అమ్మాయి అంటే పడుతున్నా అంటే ఈ అమ్మాయేనా? గుడ్ టేస్ట్. గుడ్ అంటున్నారేంటి సార్? గుడ్ కాదమ్మా, అదే వాడి గుడ్లు పీకేస్తా అంటున్నాను. ఆ వైట్ టీ షర్ట్ అడేగా. రేయ్ ఇలా రారా. నువ్వే నువ్వు తప్పుకోవా సార్. ఏంట్రా ఈ అమ్మాయి వెంటపడి ఏడిపిస్తున్నావంట? ప్రేమించిన అమ్మాయిని ఎవరిని ఏడిపిస్తారా సార్? ఓ అదే, అదమ్మ విషయం. నేను ప్రేమిస్తున్నట్ట. సార్ ఏంటి సార్? రేయ్ ఏంట్రా, లవ్ చేస్తున్నాను కొంచెం కూడా భయం లేకుండా చెప్తున్నావు. అది ఓ ఎమ్మెల్యే ముందు. లవ్ చేసని చెప్పడానికి భయం ఎందుకు? ధైర్యంగా చెప్తున్నా ఐ లవ్ యూ. చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. వీడిని ఇలా కాదమ్మా. ఏ సూరే సార్, వీడిని పట్టుకెళ్ళి వ్యాన్ లో పడే. వీడిని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు వీడి పొగరంతా అనుస్తారు. తీసుకెళ్ళు సార్, తీసుకెళ్ళు. మిస్టర్ ఎమ్మెల్యే, ఇది దౌర్జన్యం. మీరు నన్ను మాత్రం అరెస్ట్ చేయగలరు, నా ప్రేమను కాదు. తీసుకెళ్ళవా? నువ్వు ఇక హ్యాపీగా వెళ్ళమ్మా. వాడికి నీ జోలికి రాడు. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వాడి జన్మలో వేరే అమ్మాయి మొహమే చూడ్డు. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్ను మాత్రం వదలడు. సారీ బాబు. వదులు. వీడి వెనక ఎవడో ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ అనేయా నాకు బాగా నచ్చింది.